అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనలు 1, 2 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 2 అధ్యాయాల్లో కూడా ఈ కీర్తనల పుస్తకం మొత్తం ఏముంటది, పరిచయంగా మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. అందులో ఏముంది, యేసుక్రీస్తు వారి గురించి, మంచిగా బ్రతకడం గురించి, చెడుకి దూరంగా ఉండడం గురించి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనలు 3వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు చదువుకోబోయే అధ్యాయాలన్నీ, ఈరోజు కీర్తనలు 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదువుకుందాం. కీర్తనలు 3, 4, 5 ఈ 3 కీర్తనలు కూడా ప్రార్థనకి సంబంధించినవి. మనం ఉదయాన్నే లేచినప్పుడు కానీ, నైట్ నిద్రపోయే ముందు కానీ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని ఈ 3 కీర్తనలో మనం చదువుకుంటూ వెళ్దాం. కీర్తనలు 3వ అధ్యాయం. అబ్షాలోము అను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి ఎందుకు పారిపోయాడు అనేది మనం సమూయేలు 2వ గ్రంథంలో చదువుకున్నాం. 2వ సమూయేలు 15 నుండి 18 వచనాలు మనం చదివితే అబ్షాలోము దావీదు పైన ఎందుకు తిరుగుబాటు చేశాడు, దావీదు సింహాసనాన్ని వదిలి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అక్కడ మనం చదువుకున్నాం. ఇప్పుడు దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు, ఈ పాట రాశాడు అనేది మనం గమనించాలి. 2వ సమూయేలు గ్రంథం మనం వివరించుకున్నాం కదా, అది విన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. లేదు అది మేము వినలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఏ మనిషి అయినా కానీ బాధల్లో ఉన్నప్పుడు దేవునికి ఎలా ప్రార్థించాలి అనేది ఈ అధ్యాయాల నుండి మనం నేర్చుకుంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దావీదు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. ఏమని, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. కేవలం అబ్షాలోము మాత్రమే కాదు, అబ్షాలోముతో కలిసి చాలామంది దావీదు పైన తిరుగుబాటు చేశారు. చాలామంది వ్యతిరేకం అవుతున్నారు దావీదుకి. దావీదు యొక్క శత్రువుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు అని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. నాకు దేవుడు కూడా సహాయం చేయడు, వాళ్ళ నుండి దేవుడు కూడా నన్ను రక్షించడు అన్నట్టుగా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నట్టుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థననే పాటల రూపంలో కూడా మనం చేయొచ్చు. ఈ కీర్తనలన్నీ కూడా బాధల్లో ఉన్నప్పుడు పాడేవి, ఆనందంలో ఉన్నప్పుడు పాడేవి, దేవుణ్ణి ఏదైనా సహాయం కోసం అడిగేవి. ప్రార్థననే మనం ఇలా కూడా చేయొచ్చు, ఒక పాట ద్వారా కూడా దేవుడితో మనం మాట్లాడొచ్చు అనేది ఈ కీర్తనల నుండి మనం నేర్చుకోవాలి. దావీదు యొక్క శత్రువులు ఏమనుకుంటున్నారంట, దేవుడు దావీదుని విడిచిపెట్టేశాడు, ఇక దావీదు మీద మనం తిరుగుబాటు చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం ఎలా ఆలోచించాలంటే, మనం కూడా అప్పుడప్పుడు కష్టాల్లో పడిపోతూ ఉంటాం. చాలామంది మనకి వ్యతిరేకంగా తయారవుతారు, మనల్ని అణిచివేద్దామనో, మనల్ని నాశనం చేద్దామనో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం దేవుడికి ఎలా ప్రార్థించాలి అనేది ఈ కీర్తనలో 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. సెలా అనందు చూడండి, చాలామంది ఈ సెలా అంటే ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికి ఎగ్జాక్ట్గా అర్థం ఏంటి, అనువాదంలో దాని తెలుగులో ఎలా అనువాదం చేయాలి అనేది తెలియక అలాగే ఉంచేశారండి. ఈ సెలా అంటే ఏంటంటే, మనం పాటలు పాడేటప్పుడు ఎప్పుడైనా కానీ పల్లవికి చరణాలకి మధ్యలో, లేదా ఒక చరణానికి ఇంకో చరణానికి మధ్యలో కొంత గ్యాప్ ఇస్తాం కదా, ఆ గ్యాప్ని ఇక్కడ సెలా అని పిలుస్తున్నారు. ఈ కీర్తనలన్నీ కూడా పాటలు లాంటివి కదా, ఆ మధ్యలో వచ్చే గ్యాప్ ఖాళీ అని దాని అర్థం. ఇది ఎందుకు ఇస్తారంటే, పైన చెప్పబడిన మాటలు బాగా అర్థం అవడానికి, అలాగే తర్వాత చెప్పబోయే మాటల్ని మనం అర్థం చేసుకోవడానికి మధ్యలో కొంచెం గ్యాప్ అన్నట్టుగా. పాటకి చరణానికి పల్లవికి చరణానికి మధ్యలో మ్యూజిక్ వచ్చింది కదా, కొంచెం గ్యాప్ ఇస్తారు కదా, అప్పుడు దాకా చెప్పిన దాన్ని కొంచెం తలచుకోవడానికి, జీర్ణించుకోవడానికి, ఆలోచించుకోవడానికి కొద్దిగా ఇచ్చే సమయం, ఖాళీ సమయం అన్నట్టు దాని అర్థం అనమాట. ఆ గ్యాప్లో మ్యూజిక్ అయినా రావచ్చు, సైలెంట్గా అయినా ఉండొచ్చు. ఇదిగో నేను కష్టాల్లో ఉన్నాను, నాకు శత్రువులు పెరుగుతూ ఉన్నారు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చాలామంది శత్రువులు పెరుగుతున్నప్పుడు నేను కూడా ఎక్కువ మంది మనుషుల్ని సంపాదించుకోవాలి అన్నట్టుగా దావీదు అనుకోవట్లేదు, కానీ నాకు దేవుడి సహాయం ఉంటే చాలు. మనుషులు ఎంతమంది నాకు వ్యతిరేకంగా తిరిగినా కానీ నాకు దేవుడి సహాయం ఉంటే చాలు. దేవుడే నాకు రక్షణ, దేవుడే నాకు అత్యాస్పదం, దేవుడే నా తల ఎత్తువాడు అన్నట్టుగా పూర్తిగా దేవుడి మీదే ఆధారపడుతున్నాడు దావీదు అని దాని అర్థం. అబ్షాలోము కానీ, దావీదు శత్రువులు కానీ మనుషుల మీద, వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉంది, తిరుగుబాటు చేస్తే దావీదుని ఓడించగలమా అన్నట్టుగా వాళ్ళు మనుషుల యొక్క సైన్యాన్ని చూసి బలం తెచ్చుకున్నారు. దావీదు దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకుంటున్నాడు, దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందుతున్నాడు అని దాని అర్థం. ఎలుగెత్తి నేను యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను
పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడే నాకు ఆధారం. నేను ప్రార్థన చేస్తున్నాను, నా మొర దేవుడికి వినిపిస్తున్నాను కాబట్టి దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఎటువంటి బాధ లేకుండా నేను పండుకొని నిద్రపోతాను. నా శత్రువులు నన్ను చంపుతారేమో, ఈ సమస్య నన్ను చంపేసిద్దేమో, ఈ సమస్య నుండి నేను బయటపడలేనేమో, అటువంటి భయాలేమీ పెట్టుకోకుండా నేను ధైర్యంగా నిద్రపోతాను. ఎందుకంటే నా ఆధారం దేవుడు, యెహోవాయే నాకు ఆధారము. కాబట్టి నేను ధైర్యంగా పడుకొని నిద్రపోతాను, ధైర్యంగా లెగుస్తాను. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడే నాకు రక్షణ కలగజేస్తాడు. నేను దేవుడి వాడను కాబట్టి దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. నాకు వ్యతిరేకంగా ఎవరైతే శత్రువులు రేగుతున్నారో వాళ్ళని నాశనం చేసే బాధ్యత దేవుడిదే, నన్ను రక్షించే బాధ్యత కూడా దేవుడిదే. దేవుడా నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు దేవుడిపైనే ఆధారపడుతున్నాడు. మనుషులు ఎంతమంది కలిసి తిరుగుబాటు చేస్తున్నా కానీ దావీదు ఇంకో మనిషి పైన ఆధారపడట్లేదు, దేవుడిపైనే ఆధారపడుతున్నాడు. మనం కూడా అలాగే దేవుడిపైన ఆధారపడాలి అందని అర్థం. సెల అంటే మరలా కొంచెం గ్యాప్ ఇచ్చారు, మ్యూజిక్ పాట అయిపోయింది అందని అర్థం. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడే మనకు రక్షణ కల్పించేవాడు, ఆ సమస్య నుండి దేవుడే దూరం చేస్తాడు అన్నట్టుగా ధైర్యం కలిగి ఉండాలి అనేది ఈ కీర్తన నుండి మనం నేర్చుకోవాలి. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటే ఈ కీర్తన అంటే ఇలాంటి ప్రార్థన, ఇలా మనం దేవుడి మీద ఆధారపడుతూ చేసే ప్రార్థన ఉదయం లేచిన తర్వాత కానీ పడుకునే ముందు కానీ, ఉదయం కానీ రాత్రి కానీ చేయాల్సిన ప్రార్థన, ఉదయం కానీ రాత్రి కానీ పాడుకోవాల్సిన పాట అని దాని అర్థం. ఈ కీర్తనలో 3వ అధ్యాయం మీకు అర్థమైంది అనుకుంటున్నా. 4వ అధ్యాయం కూడా ఇలాంటిదే. 4వ అధ్యాయం కూడా చదువుకుంటూ వెళ్దాం. కీర్తనలో 4వ అధ్యాయం. ప్రధాన గాయకునికి దావీదు ఈ కీర్తనని ఎవరికి ఇస్తున్నాడు? ప్రధాన గాయకుడికి ఇస్తున్నాడు. అంటే ఎవరైతే ముఖ్యంగా పాట పాడేవాడు ఉంటాడో అతడు పాడుతూ ఉంటాడు, అతని వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా కోరస్ ఇస్తూ ఉంటారు అని దాని అర్థం. అంటే ఈ కీర్తనలు, ఈ పాటలు మనం ఒంటరిగా పాడుకోవచ్చు, అందరం కలిసి సంఘంగా కూడుకునైనా కానీ పాడుకోవచ్చు అని దాని అర్థం. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఉదయము రాత్రి దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తనల యొక్క భావం. తంతి వాయిద్యములతో పాడదగినది. తంతి వాయిద్యాలు అంటే స్ట్రింగ్ ఉండేవి, అంటే వీణ లేకపోతే గిటారు అలాంటి వాయిద్యాలు అంత అర్థం. అలాంటి వాయిద్యాలతో పాడగలిగేలాగా ఈ పాట రాశారు అంత అర్థం. ఇది అనువాదం చేయబడింది కాబట్టి సేమ్ అదే ట్యూన్లో పాడడం కష్టం, కానీ హీబ్రూలో ఏదైతే ఇది రాయబడిందో ఆ పాటని ఆ ట్యూన్తో, ఆ రాగంతో, ఆ ఇన్స్ట్రుమెంట్తో పాడితే బాగుంటుంది అని దాని అర్థం. ఇప్పుడు కూడా ఒక్కో పాటకి ఒక్కో ట్యూను, ఒక్కో పాటకి ఒక్కో ఇన్స్ట్రుమెంట్ బాగుంటుంది కదా, అలాగే ఈ పాటలకి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే బాగుంటాయి అనేది కూడా దావీదే చెబుతున్నాడు అని దాని అర్థం. కాకపోతే మనం దాని భావాన్ని గమనించి ఏ రాగంలో అయినా, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కానీ అది వినడానికి మన మనసుకి నెమ్మది కలిగించేలా ఉంటే మనం పాడుకోవచ్చు అనేది కూడా గమనించాలి. దావీదు కీర్తన 4వ అధ్యాయం ఏంటి? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనని అంగీకరించుము. ఇరుకులో అంటే నేను బాధల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు విశాలతని, నెమ్మది కలిగించిన వాడవు నీవే అని దాని అర్థం. పైనేమో నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు ఆధారం నీవే, అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడివి నీవే అని రాయబడింది. ఆ ధైర్యం వల్ల దేవుడే చూసుకుంటాడు. మనకి ఎంత కష్టం వచ్చినా కానీ మనం దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే దేవుడే ఆ కష్టాన్ని మన నుండి దూరం చేస్తాడు అన్నట్టుగా దేవుడి మీద మనకు నమ్మకం ఉంటే మన మనసుకు నెమ్మది ఉంటుంది. నా మనసుకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నా ప్రార్థనను అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఇప్పుడు దావీదు చెడ్డవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నరులారా అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా విగ్రహారాధన చేసేవాళ్ళు లేదా తప్పు మార్గంలో నడిచేవారు అని దాని అర్థం. ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా మీరు బ్రతుకుతారు, నా గౌరవమును అవమానపరిచెదరు అంటే ఎంతకాలము దేవుడి మాట వినకుండా మీరు ప్రవర్తిస్తారు అని దాని అర్థం. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. కష్టాల్లో ఉన్నప్పుడు విగ్రహారాధన చేయడం లేదా తప్పు చేసినా కానీ ఆ కష్టాల నుండి బయటపడాలి అనుకోవడం, అలాగా ఎంతకాలం మీరు చెడ్డగా బ్రతుకుతారు. దేవుడి మీద ఆధారపడండి, దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అని తెలుసుకొనుడి. దేవుడు తన భక్తుల్ని తన కోసం ఏర్పాటు చేసుకుంటాడు అంటే కష్టాల్లో నిజమైన భక్తులు బయటపడతారు. దేవుడు తన భక్తుల్ని ఈ కష్టాల ద్వారా ఏర్పరచుకుంటున్నాడు అని దాని అర్థం. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడి పైన ఆధారపడుతూ తప్పు
చేయకుండా మంచిగా బ్రతుకుతూ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కష్టాల్లోనే నిజమైన భక్తులు బయటపడతారు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. హృదయములో ధ్యానము అన్నాడు చూడండి. మనమేదో బయటికి అందరికీ వినబడేలాగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ దండేసి గంటలు గంటలు ప్రార్థన చేయడం అందరికీ కుదరకపోవచ్చు. మీరు పడుకున్నప్పుడు మనసులో అయినా కానీ దేవుడి మీద ఆధారపడండి. మనసులో అయినా కానీ దేవుడిని తలుచుకోండి. దేవుడి చిత్తాన్ని తలుచుకోండి. పడకల మీద నుండగా అంటే మంచం మీద పడుకున్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడండి. దేవుడి మీద మీ భారాన్ని వేయండి. మీ చింత యావత్తు దేవుడి మీద వేయండి అని కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా. దేవుడి మీద మీరు ఆధారపడండి. కష్టాల్లో పాపం చేయకండి. ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలా అని భయపడి పాపం చేయమాకండి. పాపానికి దూరంగా ఉండండి. దేవుడికి దగ్గరగా ఉండండి. దేవుడికి మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఆ సమస్య నుండి మనల్ని దూరం చేస్తాడు. అంతేగాని విగ్రహారాధన వైపో చెడు కార్యాల వైపో మీరు వెళ్ళకండి అన్నట్టుగా దావీదు తన కీర్తనలో చెప్తున్నాడు. ఎలా అంటే మరలా కొంచెం గ్యాప్ తర్వాత నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. పాతకాలంలో బలులు ఉండేవండి. ఈ కాలంలో బలులు లేవు. నీతియుక్తమైన బలులు అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం, కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, సువార్త పరిచర్లో ఉన్న వాళ్ళని, సంఘ పరిచర్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం. అలాగా మన వైపు నుండి దేవుడికి అర్పిస్తూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మాకు మేలు చూపువాడు ఎవరు అని పలుకువారు అనేకులు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు పక్కనోడి వైపు చూస్తారు, ఎవరు మమ్మల్ని రక్షిస్తారని చూస్తారు. కానీ నిజమైన విశ్వాసులు దేవుడి మీద ఆధారపడతారు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఎదురు చూడడానికి దేవుడు ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా అంటే చూడడానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంటే ఎరుగని వారు, దేవుడిని ఆశ్రయించిన వారు కష్టాల్లో ఎవరి వైపు చూడాలా అని ఎతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి దేవుడు ఉన్నాడు. దేవుడి వైపు తిరిగితే పాపం చేయకుండా దేవుడు ఆ సమస్య నుండి నెమ్మది కలగజేస్తాడు. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. భూమి మీద పొందుకునే ధనం, ఆ వస్తువులు వాటికంటే కూడా ఎక్కువ సంతోషం దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు పొందుకోగలుగుతారు. ఆస్తున్న వాళ్ళు భూమి మీద ఆ సమయం వరకే సంతోషిస్తారేమో కానీ దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కష్టాల్లో కూడా దేవుడి మీద ఆధారపడతారు. దేవుడే ఈ కష్టాల నుండి తొలగిస్తాడు అన్నట్టుగా మనసులో నెమ్మదిని కలిగి ఉంటారు. మనసులో శాంతిని కలిగి ఉంటారు దేవుడి మీద ఆధారపడే వాళ్ళు. భూమి మీద ధనము, ధాన్యము, ద్రాక్షరసాలు వీటన్నింటికంటే కూడా దేవుడి వల్ల నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు దావీదు గారు. కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు నెమ్మది కలగజేశాడంటే కష్టాల్లో ఉన్నప్పుడే ఈ సమస్య నుండి దేవుడు దూరం చేస్తాడులే అన్నట్టుగా దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత దేవుడిలో మనం ఇంకెంత ఆనందాన్ని పొందుకుంటాం అనేది కూడా మనం గ్రహించాలి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. అంటే పడుకునే ముందు, అంటే రాత్రిపూట దేవుడికి ఇలా ప్రార్థన చేస్తే మంచిది అని దాని అర్థం. పైన కూడా మాట్లాడుకున్నాం కదా మనం. మీరు పడకల మీద నుండగా హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకొండుడి అంటే పడుకునే ముందు. 3వ అధ్యాయమేమో పగలైనా రాత్రైనా అంటే నిద్ర లేచిన తర్వాత, నైట్ నిద్రపోయే ముందు. అలా 3వ అధ్యాయంలో ఉన్న భావాన్ని మనం ప్రార్థనగా దేవుడితో చెప్పొచ్చు. ఈ 4వ అధ్యాయంలోని భావాన్ని పడుకునే ముందు చేసుకుంటే బాగుంటుంది ఈ ప్రార్థనని అని దాని అర్థం. అంటే పడుకునే ముందు ప్రతిరోజు కూడా ఆ రోజు ముగిసిపోయిన తర్వాత మనకేమేం కష్టాలు ఉన్నాయో దేవుడి దగ్గర పెట్టి దేవుడికి మొరపెట్టి ప్రభువా ఈ సమస్యల నుండి నువ్వే మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షిస్తావు అన్నట్టుగా మనం నమ్మి భారం మొత్తాన్ని కూడా దేవుడి మీద వేసి మనం నెమ్మది కలిగి నిద్రించాలి. దేవుడే ఈ సమస్యను తొలగిస్తాడు, నాకేది మంచిదో అది దేవుడే చేస్తాడు అన్నట్టుగా నెమ్మది కలిగి దేవుడి మీద ఆధారపడి మనం నిద్రపోవచ్చు. అంతగా దేవుడి మీద మనం ఆధారపడాలి అనేది దావీదు గారు ఈ 4వ కీర్తన ద్వారా మనకి చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. ఇది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 6వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన. ఇది కూడా ప్రధాన గాయకుడు పాడడం, మిగతా వాళ్ళందరూ కూడా దానికి కోరస్ ఇవ్వడం. అలా అందరూ కలిసైనా పాడుకోవచ్చు, లేదా ఒక్కొక్కరు విడివిడిగా పాడుకోవచ్చు. పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్తో పాడితే ఈ పాట ఇంకా బాగుంటుంది అని దాని అర్థం. దావీదు కీర్తన. యెహోవా నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా ధ్యానము అంటే ఏదో ఒక్కసారి మాత్రమే చేసే ప్రార్థన కాదండి. ధ్యానం అంటే పొద్దు నుండి సాయంత్రం దాకా మన హృదయంలో ఏం తలుచుకుంటున్నాం, నేను ఏది తలుచుకుంటున్నానో
దాన్ని నెరవేర్చు, దాన్ని విని నా జీవితంలో ఆ కార్యాన్ని జరిగించు. పదే పదే నేను దేని గురించి అయితే జ్ఞాపకం చేసుకుంటున్నానో, పదే పదే నేను దేని గురించి అయితే ధ్యానిస్తున్నానో, ఇది చెయ్యి ప్రభువా, ఇది జరిగితే బాగుండు ప్రభువా అని నేను నీ దగ్గర దేని గురించి అయితే మొరపెడుతున్నానో దాన్ని నెరవేర్చు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు అందని అర్థం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే ఇది ఈ కీర్తనలు 5వ అధ్యాయం అనేది ఉదయం పూట చేస్తే బాగుంటుంది. ఈ రకంగా ప్రార్థన అంటే 4వ అధ్యాయంలో ఉండే ప్రార్థనా భావం ఏమో రాత్రిపూట పడుకునే ముందు చేస్తే బాగుంటుంది. 5వ అధ్యాయంలో ఉండే ప్రార్థనా భావం ఏమో ఉదయం లేచిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది ఈ ప్రార్థన అని దాని అర్థం. 3వ అధ్యాయంలోది పొద్దునైనా సాయంత్రమైనా, ఉదయం కానీ రాత్రి కానీ మనం చేసుకోవచ్చు. ఈ 3 అధ్యాయాలు కూడా ప్రార్థనకు సంబంధించినవి. ఉదయం కానీ రాత్రి కానీ, పడుకునే ముందు కానీ, లేచిన తర్వాత కానీ దేవుడి పైన మనం ఎలా ఆధారపడాలి అనే దాని గురించి ఈ 3 కీర్తనలు అనేది గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే దేవుడికి ప్రార్థిస్తున్నాడు దావీదు. మనం కూడా ఉదయాన్నే ప్రార్థించాలి, దేవుడి మీద ఆధారపడాలి అన్నట్టుగా ఈ ప్రార్థన. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. డాంబికులు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు, గర్వంతో ఉండేవాళ్ళు అని దాని అర్థం. అలా డబ్బా కొట్టుకునేవాళ్ళు, వాళ్ళు యెహోవా సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ దేవునికి అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ మాటలన్నిటి యొక్క భావం ఏంటంటే, పొద్దున్నే లెగ్గానే ప్రభువా ఈరోజు అంతా కూడా నేను ఏ పాపం చేయకుండా నన్ను రక్షించు, నేను దుష్టత్వంలో పడిపోకుండా, చెడుతనంలో పడిపోకుండా, డంబంగా నేను మాట్లాడకుండా, పాపం చేసేవారితో నేను కలవకుండా, అబద్ధం ఆడకుండా, నరహత్య చేయకుండా, ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా, నేను మంచిగా ఉండేలాగా, చెడుకి దూరంగా ఉండేలాగా నన్ను రక్షించు అన్నట్టుగా ప్రతిరోజు ఉదయాన్నే దేవుడికి మనం ప్రార్థన చేసుకుంటే ఆ రోజంతా కూడా మనం పాపం చేయకుండా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు అని దాని అర్థం. చెడ్డవాళ్ళు నశిస్తారు కాబట్టి, చెడ్డ పనులు అంటే దేవుడి కోపం కాబట్టి నేను ఈ రోజంతా కూడా ఆ చెడు కార్యాలకి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండి ఏమేం చేయాలి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము. ప్రభువా, నీ కృపాతిశయాలను బట్టే నిన్ను ఆరాధిస్తాను, నీ కృప నా మీద ఉంచు, నిన్ను బట్టే నేను అతిశయిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి జీవిస్తాను, నీకు ప్రార్థన చేస్తాను, చెడుకి దూరంగా ఉంటాను, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించుము. నేను ఒక్కడనే అయితే ఇలా మంచిగా ఉండలేనేమో, నువ్వు నాకు సహాయం చేయి, నీ నీతి ప్రకారంగా నేను నడుచుకునేలాగా నాకు సహాయం చేయి అన్నట్టుగా ఉదయాన్నే దేవుడికి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. పరిశుద్ధాలయం అంటే యెరూషలేం మందిరం కాదండి. దావీదు కాలంలో కాదు కదా యెరూషలేం మందిరం నిర్మింపబడింది, దావీదు తర్వాత వచ్చిన సొలొమోను కాలంలో నిర్మింపబడింది. ఇక్కడ పరిశుద్ధాలయం అంటే అప్పుడుండే ప్రత్యక్ష గుడారమో లేదంటే ఎక్కడెక్కడ బలిపీఠాలో అలా దాని అర్థం. ఇప్పుడు ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడి వైపు తిరిగి, అంటే ఆకాశము తట్టు తిరిగి మనసులో దేవుణ్ణి స్మరించుకొని ప్రార్థించాలి అన్నట్టుగా దీని అర్థం. నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరుచుము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలా నడుచుకోవాలో ఒక్కోసారి మనకు అర్థం కాదు. అలాంటి సమయాల్లో ప్రభువా నేనేం చేయాలో నాకు తెలియజేయి, నేను ఎలా మంచిగా నడుచుకోవాలో సమయానుకూలంగా ఆ ఆలోచన నాకు దయచేయి. ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ నేను ఇది చేయడం మంచా, ఇది చేయడం మంచా, నాకు ఆలోచన నీవే కలిగించు అన్నట్టుగా దేవుణ్ణి మనం అడగాలి. నీ మార్గాన్ని స్పష్టంగా నాకు చూపించు, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు, నేను పాపం చేయకుండా నన్ను కాపాడు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. అంటే చెడ్డవాళ్ళ మాయలో మనం పడకుండా దేవుడు రక్షించాలి అన్నట్టుగా. వాళ్ళ దగ్గర యథార్థత ఉండదు, చెడ్డవాళ్ళ దగ్గర మాట మీద నిలబడరు. నాశనకరమైన గుంట అంటే లోపలన్నీ కూడా చెడ్డ ఆలోచనలే ఉంటాయి. వారి కంఠము తెరిచిన సమాధి, నాలుకతో ఇచ్చకములాడుదురు. తెరిచిన సమాధి అంటే ఎప్పుడూ కూడా దేవుడికి వ్యతిరేకమైన మాటలే వస్తాయి. బూతులు, చెడ్డ మాటలు, అపవాదికి సంబంధించిన మాటలు, ఇవే చెడ్డవాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. ఇచ్చకములాడుదురు అంటే ఇదిగో డంబప్ మాటలని పైన అన్నారు కదా, డంబప్ మాటలు కానీ, వేరే వాళ్ళని పైకే పొగడడం, లోపల వాళ్ళని తిట్టుకోవడం ఇలాంటివి కానీ అని దాని అర్థం. అలాగా చెడ్డవాళ్ళ మాటలు ఎప్పుడు కూడా పాపానికి సంబంధించినవి ఉంటాయి. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము, చెడ్డవాళ్ళని నువ్వే శిక్షించు తండ్రి అన్నట్టుగా దేవుడికి మనం ప్రార్థన చేయాలి. మనం తిడతామో కొడతామో మనం ఏదో చేయకూడదు, దేవుడికి వదిలేయాలి తీర్పుని. దావీదు
దావీదు కూడా తాను బ్రతికిన జీవితం అంతా కూడా తనని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ మీద దావీదు పగ తీర్చుకోవాలా. సౌలుని చంపాలనో, సౌలు దగ్గర ఉండే వాళ్ళందరినీ కూడా చంపేయాలి అన్నట్టుగానో, అబ్షాలోముని చంపాలన్నట్టుగానో దావీదు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకోవాలా. దేవుడికే వదిలేశాడు ఆ తీర్పుని. దేవుడా, నువ్వే వాళ్ళని శిక్షించు, నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, ఆ కష్టాలు నా దగ్గర నుండి తొలగించు అన్నట్టుగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చదువుకునే 3, 4, 5 ఈ 3 అధ్యాయాలు కూడా బాధల్లో ఉన్నప్పుడు మనం దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఎలా ఆధారపడాలి, ఉదయము రాత్రి దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన భావం అనేది కూడా మీరు గమనించండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రభువా, నీ మీద ఆధారపడేవాళ్ళు నువ్వే రక్షణ కలిగిస్తావు అన్నట్టుగా నిన్ను గూర్చి కీర్తిస్తారు, నిన్ను బట్టి ఆనందిస్తారు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ చెప్తున్నారు. 3వ అధ్యాయం ఎలా ఆరంభమైంది? నేను బాధల్లో ఉన్నాను, నాకు ధైర్యాన్ని ఇవ్వు అన్నట్టుగా ఆరంభమైంది. దేవుడే కాపాడుతాడు అన్న ధైర్యం మనకుంటే దాన్ని బట్టి మనసులో నెమ్మది కలిగిద్ది. ఆ నెమ్మదిని బట్టి అదే తర్వాత ఆనందంగా మారిద్ది. దేవుడు ఆ సమస్యను తొలగించిన తర్వాత ఆనందంగా దేవుణ్ణి కీర్తిస్తాం. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం వల్ల మనసుకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. దేవుడే ఏదో ఒక రకంగా మంచి మార్గాన్ని చూపిస్తాడు, దేవుడే ఈ కష్టాల నుండి మనల్ని బయటపడేస్తాడు అనే ప్రశాంతత మనకి దక్కిద్ది. ఆనందపడతాం దేవుడిని బట్టి, దేవుడి మీద ఆధారపడడం బట్టి మన కష్టాలు ఆనందంగా మారతాయి అనేది ఈ కీర్తనల యొక్క భావం. అలా జరగాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం చెడ్డవాళ్ళ మాటలు వినకుండా, చెడ్డ పనులు చేయకుండా దేవుడి మీద ఆధారపడాలి. నీతి క్రియలు చేసుకుంటూ పాపం చేయకుండా దేవుడి నీతి అనుసారంగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే దేవునిలో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోగలం. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చదువుకున్న ఈ 3 కీర్తనల నుండి మీరు గమనించారని నేను అనుకుంటున్నాను. 3వ అధ్యాయం పొద్దునైనా రాత్రైనా అలాగైనా ప్రార్థన చేయొచ్చు. 4వ అధ్యాయంలో ఉన్న భావం అనేది రాత్రి పడుకునే ముందు చేస్తే బాగుంటుంది. 5వ అధ్యాయంలో ఉన్న భావం అనేది ఉదయాన్నే లేచిన తర్వాత ఇలా ప్రార్థన చేస్తే దేవుడితో బాగుంటుంది, మన జీవితాలకి మేలు కలిగిద్ది. ఇలానే కాదండి, మీరు ఏ విధంగా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని దేవుడితో మనసు విప్పి మాట్లాడండి, మొరపెట్టుకోండి. ప్రభువా, ఇది సమస్య, నేను విశ్వాసంలో దీనివల్ల ఎదగలేకపోతున్నాను కాబట్టి దీన్ని తొలగించు. ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నా, నేను మంచిగా బ్రతుకుతా, ఈ సమస్యను నా నుండి దూరం చేయి, నా మనసుకు నెమ్మది కలగజేయి అని పడుకునే ముందు లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు దేవుడికి దగ్గరగా ఉంటే ఈ భూమి మీద ఎవరైతే దేవుడి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని వెతుకుతారో వాళ్ళ జీవితాల్లో కావాల్సిన ప్రతిదాన్ని కూడా దేవుడు వాళ్ళకి దయచేస్తాడు అనేది కూడా మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం కదా. ఈ 3 అధ్యాయాలను బట్టి మనం దేవుడికి ప్రార్థించాలి, దేవుడి మీద ఆధారపడాలి ఉదయం రాత్రి ప్రతిరోజు అనేది ఈ కీర్తనలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయం నుండి 6వ కీర్తన నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న ఈ 3 కీర్తనలో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.